హాయ్ వ్యూవర్స్, రావు గారు అనాలిసిస్ మరో ఎపిసోడ్కి స్వాగతం. ఈ మధ్య ఆడమగ తేడా లేకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా. కొన్ని ఫ్యామిలీస్లో అయితే కనుక మంత్లీ ఇన్కమ్ అయితే ఆల్మోస్ట్ 50,000 పర్ మంత్ కూడా దాటడం జరిగింది. అయినా కూడా మనీ గురించి సీరియస్ డిస్కషన్స్, స్ట్రగుల్స్ అండ్ ఇష్యూస్ అనేటువంటివి చాలా కామన్ అయిపోయి కొన్నిసార్లు ఏంటంటే ఇవి విడాకులకు కూడా దారితీస్తున్నాయి. పాత రోజుల్లో విడాకులు తీసుకోవాలి అంటే కనుక కొంచెం టైం పట్టేది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అండర్స్టాండింగ్ పెరిగితే కనుక ఆబ్వియస్లీ ఆ విడాకుల నిర్ణయం అనేటువంటిది విత్డ్రా చేసుకునేవారు. బట్ ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్కి, ముఖ్యంగా లాస్ట్ 5 years వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి మనం చూసుకుంటే కనుక విడాకులు తీసుకోవడానికి చాలా ఫాస్ట్గా మొగ్గు చూపుతున్నారు అండ్ ఆ సంఖ్య కూడా ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. వాటికి కారణాలు అనేకం అయి ఉండొచ్చు. మేబీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, అబ్యూస్మెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, సాడిజం కావచ్చు, లేదంటే ప్రేమ లేకపోవడం కావచ్చు. వీటితో పాటు మనీ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, మనీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ విడాకులు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఆజ్యం అనేటువంటిది పోస్తున్నదని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఆ మనీ డిస్కషన్స్ ఏంటి, వేటి వల్ల విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటి దాని గురించి మనం ఇవాళ రావు గారు అనాలిసిస్ ఎపిసోడ్లో చూద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్జీఏ. ఒక 4-5 months బ్యాక్, అంటే యాక్చువల్గా వాళ్ళకి పెళ్ళి 3 years బ్యాక్ అయింది. బట్ ఈ డిస్కషన్ ఏదైతే వచ్చిందో ఇది 4-5 months బ్యాక్ వచ్చింది. పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళి, కులాలు మ్యాచ్ అయ్యాయి, తర్వాత జాతకాలు కూడా నప్పాయి. వధూవరులు ఇద్దరు పీజీ చేసుకున్నారు. ఇద్దరికి సంపాదించుకోగల సామర్థ్యం అయితే ఇద్దరికీ ఉంది. బట్ కట్ చేస్తే 3 years తర్వాత, అంటే పెళ్ళి అయినటువంటి 3 years తర్వాత చూస్తే మళ్ళీ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇంకో కేస్ స్టడీ ఏంటి అంటే, కాలేజీలో లవ్, మోహమో వ్యామోహమో మనకు తెలియదు. ఇద్దరు పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. జాబ్ కూడా హైదరాబాద్లో చేసుకుంటున్నారు. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. మంచి సంపాదన వస్తుంది, ఆదాయం వస్తుంది. బట్ కట్ చేస్తే కనుక 2 years తర్వాత మళ్ళీ మనస్పర్ధలు, విడాకులు అనేటువంటిది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు విడిపోవడానికి కారణాలు అనేకం అయి ఉండొచ్చు. బట్ అందులో ఒక మనీ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అని చెప్పేసి అని వాళ్ళ గురించి డిస్కషన్ ఏదైతే మా ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు చేసుకున్నామో అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మనీ రిలేటెడ్ డిస్కషన్స్ వల్ల కూడా ఈ విడాకులు తీసుకోవడానికి మొగ్గు చూపించారు అని చెప్పేసాను. జనరల్గా మనీ అనేటువంటిది, మనీ అండ్ స్ట్రెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో డబ్బు లేకపోతే కనుక ఆబ్వియస్లీ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. అండ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో చాలా ఫ్రీక్వెంట్గా కూడా వస్తున్నాయని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇంటెన్సిఫై అవ్వడానికి ఏంటంటే ఈ మనీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో గతంలో చేసినటువంటి మిస్టేక్స్ని ఎత్తి పొడుచుకోవడాలు అనేటువంటివి చాలా కామన్ అయిపోయాయి. సో అటువంటి మనీ రీజన్స్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, పాత రోజుల్లో అయితే కనుక పెళ్లి మీద అనేటువంటిది గౌరవం ఉండడం కావచ్చు, ఫ్యామిలీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కావచ్చు, సో విడాకులు తీసుకోవడానికి కొంచెం ఆలోచించేవారు అని చెప్పేసి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే 3 నుంచి 5 ఏళ్ళ మధ్యలోనే అయితే పొసుగుతుంది, లేకపోతే కనుక విరిగిపోతుంది అనేటువంటి సామెత కింద చెప్పుకునేటప్పుడు, సో ఈ యంగర్ జనరేషన్కి వచ్చేటప్పుడు అయితే కనుక మేజర్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 10 points చాలా క్రూషియల్ అవుతున్నాయని చెప్పేసి చూస్తున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే అపోజింగ్ వ్యూస్ ఆన్ మనీ. సో భార్యకే కావచ్చు, భర్తకు కావచ్చు, ఒకరికేమో సంపాదించి దాచుకోవాలి అనేటువంటి ఆలోచన, రెండో పర్సన్ ఏంటి అంటే కనుక సంపాదించుకున్నది ఖర్చు పెట్టుకోవడానికి అనేటువంటి ఆలోచనతో ఉండడం. సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరికీ తప్పు కాదు. యాక్చువల్గా ఏంటంటే ఆ మనీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళకి ఆ మనీ మీద అభిప్రాయం అనేటువంటిది ఏర్పడింది. సో ఒకరినొకరు గౌరవించుకోకపోవడం వల్ల ఈ మనస్పర్ధలు అనేటువంటిది వస్తుంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఒకరికి మనీ అంటే కనుక సెక్యూరిటీ ఫీలింగ్ ఉండడం, మనీ అంటే కనుక కొంతమందికి స్టేటస్ ఫీలింగ్ కింద రావడం, కొంతమందికి ఏంటంటే ఇది ఒక లైఫ్ స్టైల్ కింద చూడడం అనేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ అపోజింగ్ వ్యూస్ ఉంటాయో, కొంతమందికి స్పెండ్ చేయాలని, కొంతమందికి సేవ్ చేసుకోవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు ఈ రెండు మ్యాచ్ కాకపోతే విడాకులు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే శుభలగ్నం సినిమాలో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ తెలిసిందే. అండ్ ఈ మధ్య ఏంటంటే ఎస్పెషలీ వైఫ్స్ కావచ్చు, హస్బెండ్స్ కావచ్చు, ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చేసిన తర్వాత ఎనీ ఐటెం క్యాన్ బి బాట్ ఇమీడియట్లీ. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. దానికి తోడు ఏంటి అంటే బై నౌ పే లేటర్ స్కీమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ స్పెండింగ్ నేచర్ అనేటువంటిది ఎక్కువైపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. పాయింట్ 2కి వచ్చేటప్పటికి, అంటే సెకండ్ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇన్ఫిడిలిటీ అని చెప్పేసి అనుకోవచ్చు, లేదంటే అపనమ్మకం అనుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఎస్పెషలీ మేజర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని దాచిపెడుతూ ఉండడం, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ మేజర్ ఎక్స్పెన్సెస్, అంటే గతంలో చేసినటువంటి పొరపాట్లకి ఒకేసారి ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకోవడం అనేటువంటి జరిగినప్పుడు అటువంటిప్పుడు కూడా డిస్కషన్స్ చాలా హెవీగా జరుగుతున్నాయి.
అండ్ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసుకోవడం, డబ్బులు సీక్రెట్గా దాచుకోవడం. అంటే పాత రోజుల్లో అయితే కనుక వంటగది పోపు డబ్బాల్లో వాటిల్లో బియ్యం డబ్బాల్లో దాచుకునేవారు. అది ఓకే, కొంతవరకు పర్వాలేదు పిల్లలకు ఇవ్వడం కోసం అని చెప్పేసాను. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఈ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల దాంట్లో హ్యూజ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అపనమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. రెండో అంటే దీంట్లోని అపనమ్మకంలో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే క్రెడిట్ కార్డు తాలూకా అప్పులు, ఎస్పెషలీ క్రెడిట్ లిమిట్ మొత్తం అంతా వాడేసి అండ్ దాని తాలూకా బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ డిస్కషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఈ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మేజర్ ఎక్స్పెన్స్ ఏదైనా సరే దాచడం, లేదంటే మేజర్ పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే ముందుగా చెప్పకపోవడం అనేటువంటి దానివల్ల ఇటువంటి డిస్కషన్స్ అనేటువంటివి అగ్రివేట్ అవుతున్నాయి. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఓవర్ ఎక్స్టెండెడ్ బడ్జెట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కొంతమంది ఫ్యామిలీస్ అయితే కనుక ఆల్రెడీ వాళ్ళు కొంత బడ్జెట్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఆ బడ్జెట్ని ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పినా కూడా ఏంటంటే దానివల్ల అప్పులు చేయాల్సి రావడం, ఈ అప్పులు ఏంటంటే తడిపి మోపిడి అవడం అనేటువంటి దానివల్ల ఈ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. 4వ పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక ఈ ఎప్పుడైతే ఈ ఓవర్ ఎక్స్టెండెడ్ ఎక్స్పెన్సెస్ వల్ల కావచ్చు, బడ్జెటింగ్ వల్ల కావచ్చు, అప్పులు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో సో అప్పులు కొన్నిసార్లు తడిపి మోపిడి అయినప్పుడు అంటే రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే కనుక మోర్ దెన్ 10 lakhs అప్పు ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా విడాకులు తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా సర్వేల్లో మనం చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి కేసులకు కూడా మేజర్ రీజన్స్ అవే అని చెప్పేసి చూపిస్తున్నాం మనం. ఇక్కడ ఏంటి అంటే ఈ డెట్స్లో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే పెళ్ళికి ముందే ఇద్దరు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు పేరెంట్లకు కూడా తెలియట్లేదు. సో వాళ్ళ కాలేజ్ టైంలో ఉండేటప్పుడు ఈ పేడే లోన్స్ కావచ్చు, లేదంటే లోన్ యాప్స్ నుంచి అమౌంట్స్ తీసుకోవడం అనేటువంటివి కొన్నిసార్లు ఏంటంటే పెద్దవాళ్ళు చర్చించుకునేటప్పుడు కూడా ఆ డిస్కషన్లు అనేటువంటివి రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా పేరెంట్స్కి డిస్క్లోజ్ చేయకపోవడం, పెళ్ళైన తర్వాత ఏదో ఒక రకాన బయటపడేటప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనస్పర్ధలకు రావడం అండ్ విడాకులకు దారితీస్తున్నాయి. అండ్ మేజర్గా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా 10 లక్షల పైన అప్పు ఉంటే కనుక ఆబ్వియస్లీ దానికి విడాకులు దారితీస్తున్నాయి. ఎందుకంటే తరగని వడ్డీలు, తీరని అప్పుల కింద మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఈ అప్పుల కారణాలు అనేటువంటిది పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత సరైనటువంటి డిస్కషను, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేటువంటిది చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, సో అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగాయి. కాబట్టి ఈఎంఐ తాలూకా బర్డన్ ఏదైతే ఉందో, సో కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే కొంతవరకు బడ్జెట్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఈ ఎప్పుడైతే ఈఎంఐలు పెరిగాయో, వడ్డీ రేట్లు పెరిగాయో, సో దానివల్ల ఏంటంటే ఈఎంఐలు పెరగడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని బాగా ప్రోత్సహించడం జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే సో ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో ఆబ్వియస్లీ ఫ్యామిలీ రిలేషన్స్ తాలూకా ఇన్స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కార్ లోన్ కావచ్చు, కార్డ్ లోన్ కావచ్చు, లేదంటే పర్సనల్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు. సో వడ్డీ రేట్లు పెరిగేటప్పుడు ఆబ్వియస్లీ ఈఎంఐలు పెరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ ఎక్స్పెన్సెస్ తాలూకా ఇన్స్టెబిలిటీ రావడం వల్ల డిస్కషన్స్ అనేటువంటి అవుతున్నాయి. సో 5th పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడం, లేదంటే బాధ్యతారాహిత్యంగా ఉండడం, లేదంటే వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాంప్రమైజ్ కాకుండా ఇంకా ఓవర్ స్పెండింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి ఈ ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ, లేదంటే అప్పులు పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ డిస్కషన్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అవి ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్ కూడా. ఎస్పెషల్లీ పెళ్లి కాకముందు గర్ల్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. గిఫ్ట్లు వచ్చేటప్పుడు కావచ్చు, సర్ప్రైజ్ పార్టీలు కావచ్చు, మూవీస్కి వెళ్ళడం కావచ్చు, పార్కులకి వెళ్ళడం కావచ్చు, అవుటింగ్ చేసేటప్పుడు బాయ్ ఫ్రెండ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అమ్మాయిలు యాక్చువల్గా పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు గిఫ్ట్ కొనడానికి కానీ, తిప్పడానికి కానీ, తిరగడానికి కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది. సో చాలామంది అనుకునేది ఏంటి అంటే వీళ్ళ తాలూకా స్పెండింగ్ నేచర్ని వాళ్ళు తగ్గించగలుగుతారా లేదా అనేటువంటి చూసుకోవాలి. పెళ్ళయ్యాక బాగు చేసుకోవచ్చులే, మార్చుకోవచ్చులే అనేటువంటి థాట్ ప్రాసెస్లో చాలా ఉంటారు, అది ఫైన్. బట్ ఏంటంటే చెట్టయ్య వంగంది మానయ్య వంగుతుందా అనేటువంటి సామెత ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. సో పెళ్ళికి ముందే వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు అనేటువంటి డౌట్ మీకు ఉంది అంటే పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే వీటిని అవాయిడ్ చేయలేరు, లేదంటే ఇన్ఎబిలిటీ టు ఫైండ్ అ సొల్యూషన్ అనమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొనో, లేదంటే లవర్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోకపోతే కనుక ఆబ్వియస్లీ ఇవి ఇంకా పెద్దవయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, మిస్ మ్యాచ్డ్ ఫైనాన్షియల్ ప్రయారిటీస్.
సో జనరల్గా వైఫ్కి ఒక టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి అండ్ హస్బెండ్కి ఇంకో టైప్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. సో గోల్స్ తాలూకా ప్రయారిటైజేషన్ లేకపోయినా కూడా జనరల్గా ఆడవాళ్ళకి ఏంటి అంటే కనుక డబ్బులు దాచుకుందాం, పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం చూసుకుందాం, లేకపోతే ఇల్లు కొనుక్కుందాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు. బట్ హస్బెండ్ కోసం వచ్చేటప్పుడు అయితే కనుక ట్రావెల్ చేద్దాం, లీజర్గా వెళ్దాం, తర్వాత గ్యాంబ్లింగ్ చేద్దాం, లేదంటే ఫ్రెండ్స్తో తిరుగుదాం అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. సో ఈ రెండు పసుకపోయినా కూడా ఈ మనీ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి చాలా వస్తున్నాయి. అండ్ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఎస్పెషలీ ఆడవాళ్ళు కూడా ఏంటి అంటే మీ మదర్కి కాస్ట్లీ శారీ కొన్నావు, నాకేమేమో తక్కువది కొన్నావు, తర్వాత ఏంటంటే మీ సిస్టర్కి మంచి రింగ్ ఇచ్చావు, నాకేమో ఇలాంటిది ఇచ్చావు అనేటువంటి ఈ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే చిలికి గాలివానగా మారుతున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పుడు ఏంటంటే హస్బెండ్కి ఏమో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, వైఫ్కి ఏమో జాబ్ చేసుకోవాలి అనేటువంటిది. దో ఇవన్నీ ఓకే, ప్రయారిటైజేషన్ ప్రకారం పక్కన పెట్టేసినా కూడా కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళ చేతుల్లో లేనటువంటి సందర్భాల్లో చూసుకునేటప్పుడు మొత్తం అన్నీ ప్రాపర్ ప్లానింగ్ ఉండి చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ రన్ అవ్వడానికి టేక్ ఆఫ్ అవ్వడానికి ఒక 3 to 5 years పడుతుంది. సో ఆ టైంలో సరైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే అండ్ సరైనటువంటి ఎక్స్పెన్సెస్ తడిపి మోపుడు అవుతున్నప్పుడు ఏంటి అంటే ఈ మిస్ మ్యాచ్ వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి చాలా పెరుగుతూ ఉంటాయి. అండ్ పాయింట్ నెంబర్ 7, హస్బెండ్స్ కాంట్ హ్యాండిల్ వైఫ్స్ ఎర్నింగ్ మోర్ మనీ. సో ఇది ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్గా ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఎంత చెప్పుకున్నా కూడా ఆబ్వియస్లీ మనీ అనేటువంటిది విషయానికి వచ్చేటప్పటికి కాస్త పురుష అహంకారం అనుకోండి, లేదంటే మగాడు కాస్త ఎక్కువ అనేటువంటి థాట్ ప్రాసెస్ ఎప్పుడూ ఉన్నది. సో దాని పరంగా చూసుకునేటప్పుడు ఏంటంటే వైఫ్ కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నా కూడా హస్బెండ్స్ కొన్నిసార్లు తట్టుకోలేకపోవచ్చు. సో అటువంటివి కూడా ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి తీసుకురావడం అనేటువంటి చూస్తున్నాం మనం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 కింద వచ్చేటప్పటికి పవర్ ప్లే కోసం లేదంటే పవర్ కోసం అనేటువంటిది పాకులాడడం. సో కొన్నిసార్లు ఏంటి అంటే వైఫ్కి హస్బెండ్కి జాబ్ చేయాలి అని ఉన్నా కూడా సో కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళకి జాబ్ లేకపోవడం వల్ల లేదంటే ఆ టైంలో వీళ్ళకి కొంత మనీ అనేటువంటిది అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అనేటువంటిది సంపాదిస్తున్నప్పుడు రెండో పర్సన్ సంపాదించట్లేదు అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనుకోండి, లేదంటే తిని సంపాదిస్తున్నాడు కాబట్టి సుపీరియారిటీ ఫీలింగ్ అనేటువంటిది ఏదో టైంలో డామినేట్ అవ్వడం అనేటువంటిది చూస్తున్నాం మనం. అండ్ రెండో పర్సన్కి ఏంటంటే కొన్నిసార్లు జాబ్ లేకపోతే ఇది చాలా సిన్సియర్గా వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో చాలా ఎక్కువ సంపాదన అనేటువంటిది అంటే ఈ ఇన్కమ్ అర్నింగ్ పొటెన్షియాలిటీలో డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఈ రిలేషన్షిప్లో కూడా డిఫరెన్సెస్ చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ₹1,00,000 సంపాదించి వైఫ్ ఏదో 30,000 సంపాదిస్తే కనుక సంపాదిస్తున్నావులే 30,000 కదా, నేనైతే ₹1,00,000 సంపాదిస్తున్నాను అనేటువంటి టైప్లో ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి చూసాం మనం. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ కింద ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరిలో ఎవరో ఒకరు ధనవంతులు అయినటువంటి కుటుంబం నుంచి రావడం అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ధనవంతులు అయినటువంటి కుటుంబం నుంచి వచ్చేటప్పుడు పెత్తనం చెలాయించడానికి, అధికారం చెలాయించడానికి అనేటువంటిది చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషలీ అమ్మాయి కనుక డౌరీ ఇచ్చింది అంటే కనుక ఆబ్వియస్లీ ఇంకా అక్కడ హస్బెండ్ బలైపోయినట్టు లెక్క అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ నిజంగా ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన లేకపోయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే పెద్దల మధ్యన వాళ్ళ పేరెంట్స్ మధ్యన డిస్కషన్స్ కూడా చాలా హీట్గా జరుగుతుంటాయి. అవి కొన్నిసార్లు ఏంటంటే పిల్లల మీద ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మీద చూపించడం, తర్వాత ఏంటంటే అవి చిలికి గాలివాన కింద మారడం అనేటువంటిది మనం చాలాసార్లు చూస్తాం. అండ్ పాయింట్ నెంబర్ 9కి వచ్చేటప్పటికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కేవలం సంపాదన మీదే ఉన్నారు, ఫ్యామిలీ టైం అనేటువంటిది ఏమీ లేదు. సో ఏదైనా మంచి కబుర్లు చెప్పుకోవడం అని, కలిసి సినిమాకి వెళ్దామనో లేదంటే పిల్లల గురించి మాట్లాడుకుందామనో అనేటువంటి డిస్కషన్ లేకుండా వైఫ్కేమో డే షిఫ్ట్, హస్బెండ్కేమో నైట్ షిఫ్ట్ అనేటువంటి పద్ధతుల్లో ఉండేటప్పుడు సో ఇద్దరికి టైం దొరకకపోవడం, కేవలం సంపాదన అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు సరైనటువంటి టైం కేటాయించకపోయినా కూడా డబ్బులు అయితే సంపాదిస్తారు, ఇన్కమ్ అయితే వస్తుంది, కానీ ఆబ్వియస్లీ వాళ్ళు స్పెండ్ చేయాల్సినటువంటి టైం కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ మనీ డిస్కషన్స్ అనేటువంటివి సీరియస్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ 10th పాయింట్ కింద వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది చేస్తూనే ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఫ్యామిలీకి సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది. ఆబ్వియస్లీ ఇది పెళ్ళికి ముందు కొంతవరకు డిస్కషన్స్ జరిగినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద ఉండాలి. మేబీ ఒక 1 year కోసం, 2 year కోసం నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాను, మా పేరెంట్స్ని సపోర్ట్ చేస్తాను, లేకపోతే మా సిస్టర్ని సపోర్ట్ చేస్తాను, బ్రదర్ని సపోర్ట్ చేస్తాను అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు
అది ఓకే. అంటే పిల్లలు రానంత వరకు మీ సొంత ఫ్యామిలీ స్టేబుల్గా స్టార్ట్ చేసుకున్నంత వరకు ఇది కొంత పర్వాలేదు. బట్ ఎప్పుడైతే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయో, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయో, అటువంటి వాటి గురించి కూడా మీరు కూడా మళ్ళీ ఇంకొకసారి రీథాట్ ప్రాసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం. సో ఎందుకంటే గోల్స్, నీడ్స్, అంబిషన్స్, ఆస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి. అండ్ ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా సో ఫ్యామిలీ పెట్టుపోతలు ఏవైతే ఉంటాయో, మా వాళ్ళు ఎంత పెట్టారు, మీ వాళ్ళు ఎంత పెట్టారు, ఈ పండగకి ఇంత చదివించారు, ఆ పండగకి ఇంత చదివించారు, బండి ఇచ్చారు, కారు ఇచ్చారు, టీవీ ఇచ్చారు, మొత్తం సామాన్ అంతా ఇచ్చారు అనేటువంటి డిస్కషన్స్ అనేటువంటివి చాలా కామన్గా ఉంటాయి. సో అవన్నీ ఏంటి అంటే కనుక ఆబ్వియస్లీ మీ ఫ్యామిలీని ఎంతవరకు సపోర్ట్ చేసుకోగలుగుతారు, ఎంతవరకు సపోర్ట్ చేసుకోలేరు అనేటువంటిది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం. సో ఇవి ఈ 10 మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 10 మేజర్ పాయింట్స్ అనేటువంటి మనీ డిస్కషన్స్ ఫ్యామిలీలో చాలా వరకు చాలా అగ్రెసివ్గా జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్యామిలీలో కూడా జరిగేటువంటి అవకాశం ఆల్రెడీ ఉండుంటుంది ఈ పాటికి. వీటిల్లో ఎక్కడైనా సరే మ్యాచ్ అయ్యి ఉంటే కనుక ఆబ్వియస్లీ కింద కమెంట్ సెక్షన్లో రాయడానికి మెన్షన్ చేయండి. సో ఏం జరగాలి అన్న దాని గురించి మనం చూసేటప్పుడు సో వీటిని 4 సిచ్యువేషన్స్ కింద మనం మార్చుకోవడం జరిగింది. సో ఈ 4 సిచ్యువేషన్స్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరి మధ్యన అవగాహన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 స్టేజెస్ ఏంటి అంటే, ఒకటి బిఫోర్ మ్యారేజ్, రెండోది ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ బిఫోర్ కిడ్స్, మూడోది వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ స్టేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ టైంలో, నాలుగోది వచ్చేటప్పటికి పిల్లలు వచ్చిన తర్వాత. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 4 స్టేజెస్లో ఏవైతే ఉంటాయో, సో బిఫోర్ మ్యారేజ్లో ఫస్ట్ పాయింట్ కింద చూసేటప్పుడు బిఫోర్ మ్యారేజ్లో కూడా 2 సందర్భాలు అనమాట. ఒకటి పెద్దలు కుదిర్చిన పెళ్ళి, రెండోది ఏంటంటే పిల్లలు చేసుకుంటున్న పెళ్ళి. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ఏంటంటే ఆబ్వియస్లీ పెద్దలు ఎలాగే డిస్కస్ చేస్తారు, బట్ కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ లీడ్ చేయబోయేది మీ ఇద్దరు కాబట్టి వధువర్లు ఇద్దరు కలిపి కూర్చోవాల్సినటువంటిది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే రాబోయే రోజుల్లో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ కింద చెప్పుకుంటున్నాం. ఎస్పెషలీ సో ఆ కూలింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో పెళ్ళికి ముందు జనరల్గా 3 నెలల పాటు సహజీవనం అనేటువంటిది ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు కాబట్టి పెద్దలు కుదిర్చింది అయినా సరే ఈ ఫోటోషూట్లకి తర్వాత వీడియో షూట్లకి వెళ్తుంటారు కాబట్టి ఆ టైంలో కావాలంటే ఇలాంటి డిస్కషన్స్ అనేటువంటివి పెట్టుకోండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం, తర్వాత ఏ మూవీకి వెళ్దాం, ఏ పార్క్కి వెళ్దాం, ఏ పబ్కి వెళ్దాం అనేటువంటి డిస్కషన్స్తో పాటు సో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ తాలూకా కెరియర్ ఆస్పిరేషన్స్ ఏంటి, అంబిషన్స్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఇక్కడ రెండో కేటగిరీ కింద మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే పిల్లలు సొంతంగా పెళ్లి చేసుకుంటుంది అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళు ఎవ్రీ వీక్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్, మనీ రిలేటెడ్ డిస్కషన్స్ కూడా తెచ్చుకోండి. దాంట్లో ఏంటి అంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా జాబ్ తాలూకా ఆస్పిరేషన్స్ కావచ్చు, కెరీర్ తాలూకా ఆస్పిరేషన్స్ కావచ్చు, ప్రయారిటీస్ కావచ్చు. సైమిల్టేనియస్గా ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే గిఫ్టింగ్ తాలూకా నేచరు, స్పెండింగ్ తాలూకా నేచర్ని మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి నెంబర్స్తో పాటు మీరు కూడా వాటిని అసెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ కింద చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు వెరిఫై చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ అండ్ అదే రకంగా ఏంటి అంటే మ్యారేజ్ తాలూకా ఎక్స్పెన్సెస్ ఎంత అవ్వాలి ఏంటి అనేటువంటిది. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే పెద్దలు తేల్చుకుంటారు కాబట్టి, అదే లవ్ మ్యారేజెస్కి వచ్చేటప్పుడు అయితే మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవ్వాలి ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవడం. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తాలూకా స్పెండింగ్ నేచర్ తెలియడం కోసమో లేదంటే వాళ్ళ తాలూకా మనీ ఒపీనియన్ ఎలా ఉంది అనేది ఎప్పుడు ఏంటి అంటే ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఇద్దరు సమానంగా షేర్ చేసుకుంటున్నారా లేదంటే ఒకళ్ళే స్పెండ్ చేస్తున్నారా, ప్రతి వారం ఒకళ్ళే సినిమాకి తీసుకెళ్తున్నారా అనేటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తున్నారు. సో ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరూ ఖర్చు పెట్టాలి. అంతే ఒకళ్ళే ఖర్చు పెడుతున్నారు అంటే కనుక బీ కాషియస్. సో ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ అయినటువంటిది ఆఫ్టర్ మ్యారేజ్. సో జనరల్గా ఏంటంటే కొత్త అల్లుడు, పండగలు, పబ్బాలు అని చెప్పేసి అని ఎప్పుడు ఉంటాయి కాబట్టి మొదటి 2 సంవత్సరాలు కొత్త అల్లుడికి మర్యాదలు ఎలా జరుగుతాయో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా పెట్టుపోతలు అనేటువంటివి ఉంటాయి. సో అటువంటి స్పెషల్ స్పెండింగ్స్కి వచ్చేటప్పటికి మీ తరపు నుంచి అంటే మీ పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నది కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఎంత స్పెండ్ చేయాలి ఏంటి అనేటువంటిది ముందుగానే థింక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ హడావిడి పడి చేసుకోవడానికి బదులు మేబీ ఒక 2-3 మంత్స్ నుంచే ముందుగా ప్లాన్డ్గా అడ్వాన్స్డ్గా ఉండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఇస్తాం, మా ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఇద్దాం, వాళ్ళకేం పెడతాం, వీళ్ళకేం పెడతాం అనేటువంటిది. ఎస్పెషల్లీ ఇవేంటి అంటే పండగలప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అవుతుంటాయి. అండ్ ఆ టైంలో ఏంటంటే సరిగ్గా స్పెండింగ్ లేకపోయినా సరే ఈ గొడవలు అనేటువంటివి
అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉండకపోవచ్చు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఉండకపోవచ్చు, కానీ వాడు అలా చేశాడు, వీళ్ళు ఇలా చేశారు, నన్ను ఇలా చూసుకోలేదు, అలా చూసుకోలేదు అనేటువంటి మాట పడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. మూడో సిచ్యువేషన్ అయినటువంటి ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో, సో ఎస్పెషలీ పిల్లలు కావాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఫ్యామిలీ తాలూకా బర్డెన్లో అదొక మేజర్ సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్లో ఎస్పెషలీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఒకళ్ళు ఎవరైనా సరే సబాటికల్ లీవ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రెగ్నెన్సీకి ఒక 6 months ముందు అండ్ డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years పాటు ఇన్కమ్ లాస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ ఇన్కమ్ లాస్ వచ్చేటప్పుడు దానికి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ చూసుకోవడం, తర్వాత ఏం చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమున్నాయి అనేటువంటిది డిస్కషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా, అండ్ సబాటికల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయలు పక్కన పెట్టుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందులోకి ఈ రోజుల్లో ఏంటంటే నార్మల్ డెలివరీకి ఇన్ఫ్యాక్ట్ తల్లి కూడా రెడీగా ఉండట్లేదు, డాక్టర్లు కూడా రెడీగా లేరు చేయడానికి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే C-section చేయడానికే చూస్తున్నారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో సో ఈ ఇన్కమ్ లాస్కి కావచ్చు, లేదంటే రీహాబిలిటేషన్కి ఏదైతే ఉంటుందో సో దానికి కావాల్సినటువంటివి చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ముందు చేసుకొని ఆ తర్వాత రంగంలోకి దిగడం మంచిది. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు అయితే కనుక పిల్లలు ఉన్నప్పుడు ఆర్ పిల్లలు ఎదుగుతున్నప్పుడు, సో ఆబ్వియస్లీ ఆ టైంకి వచ్చేటప్పటికి మీ తాలూకా ఇన్కమ్స్ పెరగచ్చు, పెరగకపోవచ్చు, బట్ ఖర్చులు అయితే కనుక ఖచ్చితంగా పెరుగుతుంటాయి. పిల్లలు ఎప్పుడైతే వస్తుంటారో ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా పాలన పోషణ రెండూ ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్లో కమ్యూనికేషన్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరము. తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి గోల్స్ ఏంటి, హోప్స్ ఏవైతే ఉన్నాయో, సో జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఉండేటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోప్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అండర్స్టాండింగ్ చేసుకున్న దానికి తగ్గట్టుగా మీ మార్పులు చేర్పులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. అండ్ అదే రకంగా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ యువర్ మ్యారేజ్ లైఫ్, సో ఆ టైంలో ఏంటంటే నెంబర్స్ అనేటువంటివి ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీ జర్నీని రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. సో జనరల్గా ఇప్పుడు కన్క్లూషన్ కోసం వచ్చేటప్పుడు ఏంటంటే మనీ అండ్ స్ట్రెస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎవరైనా విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అంటే కనుక దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 3 తరాలు ఇబ్బంది పడతాయి. ఒకటి వీళ్ళ పైన ఉండేటువంటి పేరెంట్స్, రెండోది ఏంటంటే ఇప్పుడు మీ జనరేషన్ ఎవరైతే విడాకులు తీసుకుంటున్నారో వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దాని తర్వాత పిల్లలు ఉంటే కనుక పిల్లలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 3 generations డిస్టర్బ్ అవుతుంటాయి. కాబట్టి సో అటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 points కావచ్చు, లేదంటే 4 లైఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టైంలో అయితే కనుక క్లియర్ కట్గా చూసుకోండి. అండ్ మేజర్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరిలో ఎవరు రెడీగా లేకపోయినా సరే కోబలి అయిపోతారు. కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి కోసం మీరు మళ్ళీ జాగ్రత్తలైనటువంటివి చూసుకోండి. అండ్ ఇంకొక మేజర్ ఫైనల్ పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కన్క్లూషన్ కింద, ఈ జనరేషన్కి ఓపిక తక్కువ, సహనం తక్కువ, ఆలోచన కూడా తక్కువే. లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు తప్పించి డబ్బులు దాచుకొని ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మంది ఉంది. సో ఆబ్వియస్లీ ఆ టైంలో మీరు ఇటువంటి మేజర్ లైఫ్ స్టెప్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఓకే ఇప్పుడు నడుస్తుంది కదా, ఫ్యూచర్లో ఏది జరిగితే అది ఆలోచిద్దాంలే అనేటువంటి ఆలోచన కన్నా సో కొంత ప్లాన్డ్గా వెళ్తే కనుక ఆబ్వియస్లీ ఇటువంటి మిస్హ్యాప్స్ జరగకుండా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. సో ఇది వ్యూవర్స్ ఇవాల్టి ఎపిసోడ్. సో ఇప్పటివరకు ఉన్నటువంటి మనీ మేజర్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకున్నాం. తిరిగి మళ్ళీ మరో రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది ఒకవేళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఒకవేళ ఇది ఎవరికైనా సరే షేర్ చేయాలి అనిపిస్తే కనుక ఆబ్వియస్లీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.